చందమామ కథ. నేర్పరులైన దొంగలు. పూర్వం అరేబియాలోని ఒక దేశంలో ఇద్దరు దొంగలుండేవారు. వారిలో ఒకడు పగటి దొంగ. వాడు జేబులు దోచి డబ్బు గడించేవాడు. రెండవ వాడు రాత్రి దొంగ. కన్నాలు వేసి దొంగతనాలు చేయటం ద్వారా ధనం సంపాదించేవాడు. ఈ దొంగలిద్దరూ తమకు తగిన అందగత్తెనొకతను చూసి పెళ్లాడగోరారు. ఇద్దరూ ఒకతినే ప్రేమించటం చేత ఆ పిల్ల వారిలో ఎవరిని చేసుకోవాలో తేల్చుకోలేకపోయింది. నన్ను చేసుకోమంటే నన్ను చేసుకోమని వారు పీడించటం చేత ఆమె వారిద్దరితోనూ ఈ విధంగా చెప్పింది: మీరిద్దరూ దొంగతనాలు చేసి బతికేవాళ్లే, ఇద్దరూ నన్ను పోషించగలవాళ్లే. కానీ మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ నేర్పరి అయితే వారిని చేసుకోవాలని నాకున్నది. అందుచేత మీ ఇద్దరు కూడబలుక్కొని ఒక నిర్ణయానికి వచ్చినట్టయితే నేను మీలో నేర్పరిని పెళ్లాడగలను అన్నదామె. దొంగలిద్దరూ ఆమె చెప్పిన దానికి సరేనని ఒకరి నేర్పరితనం ఒకరికి చూపించటానికి నిశ్చయించుకున్నారు. ముందు నా నేర్పరితనం నీకు చూపుతాను, తర్వాత నీ నేర్పరితనం నాకు చూపుదువు కానీ ఆ తర్వాత మన ఇద్దరిలో ఎవరు గొప్ప అయినది తేల్చుకుందాం అన్నాడు పగటి దొంగ కన్నపు దొంగతో. కన్నపు దొంగ ఇందుకు ఒప్పుకున్నాడు. ఇద్దరూ కలిసి శరాబు వీధికి వెళ్లారు. అక్కడ ఒక వడ్డీ వ్యాపారస్తుడు ప్రతి దుకాణానికి వెళ్ళి ఆ దుకాణదారులు తనకివ్వవలసిన బాకీలు వడ్డీలు వసూలు చేస్తూ వీధి వెంట వెళ్లటం వారి కంటపడింది. ఆ వడ్డీ వ్యాపారిని చూడు, వాడి జేబులో ఉండే సంచిలో చాలా సొమ్ముంటుంది, దాన్ని కాజేసుకు వస్తాను చూసుకో అన్నాడు పగటి దొంగ. ఈ మాటలు విని కన్నపు దొంగ ఆశ్చర్యపడ్డాడు. వాడికి చీకటి మాటను దొంగతనాలు చేయటం చేతనవును గాని పట్టపగలు 10 మంది తిరిగే వీధిలో జేబు కొట్టడం ఎంత మాత్రమూ చేత కాదు. కానీ ఆ విద్య తెలిసిన పగటి దొంగ వడ్డీ వ్యాపారి వెనుకే 4 అడుగులు నడిచి సునాయాసంగా ఆయన జేబులో ఉండే మొహరీల సంచి లాగేసి తన స్నేహితుడి వద్దకు తిరిగి వచ్చాడు. నువ్వు నిజంగా ఆరితేరిన వాడివే సుమా అన్నాడు కన్నపు దొంగ. నా తెలివి ఈ సంచిని కాజేయటంలో లేదు, ఇది నాదేనని న్యాయాధికారి చేతనే అనిపిస్తాను, చూస్తూ ఉండు. అలా చేయని పక్షంలో రక్షక భటులు నా దగ్గర ఈ సొమ్ము పట్టుకుని దొంగ సొమ్మని సులువుగా రుజువు చేస్తారు. అందుచేత ఈ సొమ్ము నాదేనని ముందే రుజువు చేసేస్తాను అన్నాడు పగటి దొంగ. అది సాధ్యమేనా అన్నాడు కన్నపు దొంగ. నువ్వే చూస్తావుగా అంటూ జేబు దొంగ తన స్నేహితుణ్ణి ఒక సందులోకి తీసుకుపోయి అక్కడ సంచి విప్పి అందులో ఉన్న మొహరీలు లెక్కించాడు. సరిగ్గా 500 మొహరీలున్నాయి. వాటిలో నుంచి 10 తీసి తన జేబులో వేసుకుని తన వద్ద ఉన్న రాగి ముద్రిక ఒకటి సంచిలో వేసి జేబు దొంగ సంచిని యథాప్రకారం కట్టేశాడు. తర్వాత అతను మళ్ళీ శరాబు వీధిలోకి వచ్చి వడ్డీ వ్యాపారి వెనుకగా కొంత దూరం వెళ్ళి ఆ సంచిని తిరిగి ఉపాయంగా ఆయన జేబులో వేసేశాడు. ఈ పాటికి వడ్డీ వ్యాపారి తన దుకాణం దగ్గరికి వచ్చి లోపలికి పోబోతున్నాడు. ఇంతలో జేబు దొంగ గట్టిగా గొంతెత్తి దొంగ దొంగ పట్టుకోండి అని అరుస్తూ వడ్డీ వ్యాపారిపై పడి అతన్ని 4 గుద్దులు గుద్దాడు. అందరూ పోగయ్యారు. జేబు దొంగ వారితో, వీడు దొంగ, చూడండి పైకి ఎలాంటి పెద్ద మనిషిలాగా ఉన్నాడో, నా మొహరీల సంచి కాజేసి ఏమీ తెలియనట్టు పోతున్నాడు అన్నాడు. వడ్డీ వ్యాపారిని చూస్తే అందరికీ మంటే. న్యాయస్థానానికి ఈడ్చుకుపోండి అని అందరూ సలహా ఇచ్చారు. జేబు దొంగ వడ్డీ వ్యాపారిని రెక్క పట్టుకుని న్యాయస్థానానికి లాక్కుపోయి న్యాయాధికారితో, అయ్యా, ఈ ముసలివాడు నా మొహరీల సంచి కాజేశాడు, తమరు నాకు న్యాయం చేయించాలి అని విన్నవించుకున్నాడు. దొంగిలించిన సంచి ఏది అని అడిగాడు న్యాయాధికారి. జేబులో వేసుకున్నాడు, నేను కల్లారా చూశాను అన్నాడు జేబు దొంగ. వడ్డీ వ్యాపారి జేబులు పరీక్షిస్తే సంచి ఉన్నది. వడ్డీ వ్యాపారి కంగారుతో, అయ్యా, ఇది నా సంచియే, నేను బాకీలు వసూలు చేసుకుంటుండగా ఈ మనిషి నాకు దొంగతనం అంటగట్టాడు, కానీ నేను ఈ మనిషిని ఎన్నడూ చూసి కూడా ఎరగను అన్నాడు. అది నీ సంచియే అయితే అందులో ఏమేమి ఉన్నది చెప్పు అన్నాడు న్యాయాధికారి. అందులో 500 మొహరీలున్నాయి అంతే అన్నాడు వడ్డీ వ్యాపారి నిబ్బరంగా. అది అబద్ధం, అందులో 490 బంగారు మొహరీలు, నా రాగి ముద్రిక ఉన్నాయి. ఈ దొంగవాడు తమ ముందు అబద్ధం ఆడుతున్నాడు అన్నాడు జేబు దొంగ. సంచి విప్పి చూస్తే అందులో 490 మొహరీలు ముద్రిక ఉన్నాయి. న్యాయాధికారి ఆ సంచిని జేబు దొంగకిప్పించి వడ్డీ వ్యాపారికి 100 కొరడా దెబ్బలు శిక్ష విధించాడు. సంచి తీసుకొని కన్నపు దొంగ వెంట తిరిగి వచ్చేస్తూ జేబు దొంగ, ఎలా ఉంది నా నేర్పు అన్నాడు. జేబు దొంగతనాలలో నీ నేర్పరితనం అసాధారణమైనదే.
కానీ చీకటి దొంగతనాలలో నా నేర్పరితనం కూడా ఈ రాత్రికి చూపిస్తాను. అప్పుడు మనలో ఎవరు గొప్పో తేల్చుకుందాం అన్నాడు కన్నపు దొంగ. ఆ రాత్రి జాము పొద్దుపోగానే కన్నపు దొంగ ఒక తాటి నిచ్చెన తీసుకుని జేబు దొంగను వెంటబెట్టుకుని రాజభవనం దగ్గరికి వచ్చాడు. ఏమిటిది, రాజభవనంలోనే జొరబడతావా ఏం అన్నాడు జేబు దొంగ ఎంతో భయంతో. అవును, మామూలు ఇళ్లలో జొరబడటంలో నేర్పరితనమేముంది అంటూ కన్నపు దొంగ తాటి నిచ్చెనను గోడ మీదికి విసిరివేశాడు. దానికి పట్టు చిక్కగానే కన్నపు దొంగ పైకి ఎక్కుతూ జేబు దొంగను తన నిచ్చెన ఎక్కి వెనకే రమ్మన్నాడు. జేబు దొంగకు ప్రాణాలలో లేవు. ఇద్దరు రాజుగారి ఆవరణలో ప్రవేశించారు. కన్నపు దొంగ రాజుగారి భవనం తలుపు ఒకటి ఉతక ఎత్తి లోపలికి జొరబడి రాజుగారి శయ్యాగారానికి దారితీశాడు. కాళ్ళు వణుకుతూ జేబు దొంగ కూడా వాడి వెనుక వెళ్ళాడు. పడక గదిలో రాజుగారు నిద్రపోతున్నాడు. బానిస ఒకడు రాజుగారికి కాళ్ళు పట్టుతూ కునికిపాట్లు పడుతున్నాడు. జేబు దొంగను అవతల గదిలో ఉండమని సైగ చేసి కన్నపు దొంగ మునివేళ్ల మీద నడుస్తూ వెళ్ళి బానిసను వెనుక నుంచి పట్టుకొని ఒక చేత్తో నోరు నొక్కి రెండో చేత్తో వాణ్ణి తాడుతో కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి గదిలో ఒక మూల పారేసి వాడి స్థానంలో తాను కూర్చొని రాజుగారికి కాళ్ళు పట్టసాగాడు. వాడు కావాలని రాజుగారి కాళ్ళు గట్టిగా పట్టడంతో రాజుగారికి నిద్రాభంగం అయింది. కన్నపు దొంగ చిన్న గొంతుతో, ఏలిన వారికి మెలకువ వచ్చినట్టుంది. ఒక చిన్న కథ చెబుతాను, ఆలకించండి. అనగనగా ఒక నగరం. దాన్ని ఒక రాజుగారు పాలిస్తున్నారు. ఆ నగరంలో ఒక జేబు దొంగ, ఒక కన్నపు దొంగ ఉన్నారు. వారిద్దరిలో ఎవరు ఎక్కువ నేర్పరి అని సమస్య వచ్చింది. ముందుగా జేబు దొంగ తన నేర్పరితనాన్ని ప్రదర్శించటానికి తన స్నేహితుణ్ణి షరాబు బజారుకు తీసుకుపోయాడు అంటూ జరిగిన కథ యావత్తు చెప్పాడు. ఆఖరుకు తాను రాజుగారి శయ్యా మందిరంలో ప్రవేశించి బానిసను కట్టి అవతల పెట్టి వాడి స్థానం ఆక్రమించుకోవటం దాకా చెప్పి, మహారాజా తమరే చెప్పండి, ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కువ నేర్పరి, జేబు దొంగ కన్నపు దొంగ అని అడిగాడు. ఇదంతా కథే కాబోలుననుకొని రాజుగారు నిశ్చయంగా కన్నపు దొంగే నేర్పరి అన్నాడు. ఈ మాటలు అవతల ఉండే జేబు దొంగకు కూడా వినిపించాయి. తిరిగి రాజుగారికి నిద్ర పట్టినదాకా కాళ్ళు పిసికి కన్నపు దొంగ తన స్నేహితుడితో సహా రాజభవనం నుంచి తిరిగి వచ్చేశాడు. మర్నాడు ఉదయమే రాజుగారు నిద్రలేచి తన బానిస కట్టిపడేసి ఉండటం చూసి తాను రాత్రి విన్నది కథ కాదని, తనకు ఆ కథ చెప్పినవాడు కన్నపు దొంగేనని గ్రహించి వాడి తెలివితేటలకు ముచ్చటపడ్డాడు. తర్వాత ఆయన ఒక చాటింపు వేయించి, కిందటి రాత్రి తన పడక గదిలో జొరబడిన దొంగ బయటపడినట్టయితే వాడికి కొలువిస్తానన్నాడు. ఆ చాటింపు విని కన్నపు దొంగ రాజుగారి దర్శనం చేసుకున్నాడు. అన్న ప్రకారం రాజుగారు వాడికి తన కొలువులో మంచి ఉద్యోగం ఇచ్చాడు. కన్నపు దొంగ నేర్పరితనం గొప్పదని రాజుగారి స్వయంగా తీర్పు చెప్పటం తన చెవులతో విన్నాడు గనక జేబు దొంగ కాదనలేదు. అందుచేత వారు ప్రేమించిన పిల్ల కన్నపు దొంగని పెళ్లాడి గొప్ప ఉద్యోగి భార్య అయింది. కథ సమాప్తం.